వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ 10 ఏళ్లలో తను అభివృద్ధి చేసింది, ఏడాదిన్నరలో విధ్వంసం అయింది, తాను తప్ప మరొకరు పాలిస్తే ఈ రాష్ట్రము అధోగతి పాలవుతుంది అని నిన్న మాట్లాడారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న చూసింటారు మాజీ సీఎం స్పీచ్, దానికి సంబంధించి ఆయన తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరు పాలించలేరు, ఈ ఏడాదిన్నరలో మొత్తం కొలాప్స్ చేసిరు, మళ్ళీ తాము అధికారంలోకి వస్తే చక్కబెడతామంటున్నారు. సార్, ఆయన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా, ఏమంటారు? ఇది 100% ఎవరు మాట్లాడినా నేను తప్ప ఎవరు పాలించలేరు అనేది పూర్తిగా అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్య. ప్రజలు ప్రజాస్వామ్యంలో అవకాశం ఇస్తారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకు 10 సంవత్సరాలు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. అధికారంలో ఉన్న రోజులు మీ అహంకారపూరిత ధోరణి ఎట్లుండే? ఎమ్మెల్యేని కలవకపోవడం, ప్రజల్ని కలవకపోవడం, ప్రజా సంఘాల నాయకుల్ని కలవకపోవడం, ప్రజలు అనేటోళ్ళని ఏమి తెలియని అమాయకులుగా భావించేసి గంజిలో ఈగని తీసినట్టు తీసి ఓ పెద్ద గోడ కట్టుకొని ఆ కంచె లోపల నిన్ను నువ్వు బంధించుకొని ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనే నీ అహంకారమే నిన్ను ఇలా ఫామ్ హౌస్లో కూర్చోబెట్టింది. ఈరోజు కూడా నువ్వు మారక ఇదే రకమైనటువంటి ప్రవర్తనను కొనసాగిస్తే ఇక భవిష్యత్తులో నీకు రాజకీయంగా ఏం ఉండదనేది మాత్రం చంద్రశేఖరరావు గారు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి 2 మాటలు చెప్తా. నాకు సుదీర్ఘమైన అనుభవం ఉంది, 40 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నా అంటాడు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న రోజు నక్సలైట్లతో చర్చలు జరపాలనేటువంటి స్పృహ మీకు ఏ రోజు రాలేదు. నక్సలైట్ల మీద ఎన్కౌంటర్లు చేసిరు, ఆడపిల్లల్ని కూడా చంపేసిరు కాల్చి. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఎన్కౌంటర్లు చేసినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఇవాళ అధికారం పోగానే కేంద్ర ప్రభుత్వం కాగారు ఆపేయాలి, పోలీసు ఉన్నారు, మిలిటరీ ఉన్నారని కాల్ చేయొద్దు, ఇవే మాటలు. మరి అదే నక్సలైట్లు అమాయకులైనటువంటి దళితుల్ని, గిరిజనులని, ఇన్ఫార్మర్ల నెపంతో కాల్చి చంపిన రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు? లేదు, మీకంటే ముందున్నటువంటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శాంతి చర్చలకు పిలిస్తే శాంతి చర్చలు ముగిసిన 6 నెలల తర్వాత నక్సలైట్ల ప్రవర్తన ఎట్లా మారింది అనేది నీకు మర్చిపోయినావా? అప్పుడు శాంతి చర్చల్లో పాల్గొన్నటువంటి అధికారులను కూర్చొని మీరు అడగాల్సింది. నేను తెలంగాణ సమాజానికి ఒక అప్పీల్ చేయదలుచుకున్న శ్రీధర్ అన్న. నిన్న కేసీఆర్ అదే మాట్లాడతాడు కగారాపమని. రేవంత్ రెడ్డి గారు అప్పుడు చర్చలు జరిపినటువంటి శాంతి కమిటీతోటి చర్చలు జరిపేసి ఎట్లా పోదాం ముందుకని మాట్లాడతాడు. న్యూ డెమోక్రసీ వాళ్ళు హైదరాబాద్లో ఒక ర్యాలీ తీస్తారు, సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు మాట్లాడతారు, మీలాంటి కొంతమంది మీడియా మిత్రులు వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు అదే మాట్లాడతారు. ఏం మాట్లాడదలుచుకున్నారు మీరు? ఈ దేశం మీద యుద్ధం ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని, ఓటుని బహిష్కరించమని చెప్పి ఈ దేశానికి రాజ్యాధికారం తుపాకుల ద్వారానే వస్తుందని కొట్లాడుతున్న వాళ్ళతోటి ఇన్ని సంవత్సరాల తర్వాత, 7.5 దశాబ్దాల తర్వాత, గత ప్రభుత్వాలు చాలాసార్లు చర్చలు జరిపి విఫలమైన తర్వాత ఇలా కొత్తగా వాళ్ళతోటి చర్చ జరుపుర్రి. బ్లాక్ ఏందో వైట్ ఏందో తెలుస్తుంది. మరి నువ్వు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఎందుకు జరపలేదు చర్చలు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు జరపలేదు చర్చలు? ఇవాళ ఎందుకు వస్తుంది అధికారం పోయిన తర్వాత చర్చలు? అంటే నాకు నక్సలైట్ అయినా సరే, ఇంకోడైనా సరే, నన్ను గద్దె మీద తీసుకుపోయి పెడితే చాలు, నేను అధికారంలోకి ఎక్కి దోసుకోవడానికి నాకు 10 మంది కావాలనేది ఆయన ఆలోచన తప్ప చంద్రశేఖరరావు గారు నిన్న మాట్లాడిన దాంట్లో ఒక్క అక్షరం కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి మాట లేదు. కానీ బలం ఉందని చంపుకుంటూ పోతే ఎలా అనేది కూడా ఆయన క్వశ్చన్. పైసలు ఉన్నాయని మీటింగ్ పెట్టి జనాన్ని తెస్తే నీ గొంతు వణికింది. నిన్న నీకు మాట్లాడడం రాలేదు, నీ స్వరం లోపల ఏదో భయం కనబడతా ఉంది. దానికి సమాధానం చెప్పు. చంద్రశేఖరరావు అనటాన్ని ఎప్పుడైనా పొలిటికల్ మీటింగ్ మాట్లాడితే కాగితాలు చూసుకొని మాట్లాడంగా నేను ఎప్పుడు చూడలేదు శ్రీధర్ గారు. ఆయన ఏం చేస్తుండే? ఎప్పుడన్నా అధికారికంగా గణాంకాల కోసం అయితే కాగితాలు చూస్తుండే, కానీ రాజకీయ భాషల కోసం కూడా కాగితాలు చూస్తుండే అంటేనే ఆ స్వరంలో ఏదో భయం కనబడతా ఉంది. ఆయనకు అర్థమవుతా ఉంది జనం నుంచి వచ్చిన రెస్పాన్స్. నిన్న ఆడ చూస్తే యూత్ కనబడతలేదు. ఒకప్పుడు జై తెలంగాణ అన్నప్పుడు వచ్చిన 18 ఏళ్ళ పోరగాన్లు ఇలా కనబడతలేరు ఆ మీటింగ్లలో. అంత మధ్య వయస్కులు, డబ్బులు 100 కోట్లు ఖర్చు పెట్టి సమీకరించుకున్నటువంటి జనం తప్ప చంద్రశేఖరరావు గారికి ఆ జనం పల్స్ చూస్తే అర్థమవుతా ఉంది ఇదేం లేదు, ఏం కనబడతలేదు. ఆ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వయసున్న పిల్లలంతా జై శ్రీరామ్ అనుకుంటా బీజేపీ వెనకాల పోతురు అనేటువంటి భయం చంద్రశేఖరరావు స్పీచ్లో జనం నుంచి వస్తున్న స్పందనలో కనబడతా ఉంది. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కొన్ని 100 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అంది, కొన్ని లక్షల మంది వచ్చారు, సభ గ్రాండ్ సక్సెస్ అయింది, ఈ సభతో అసలు బీజేపీ అనే పదమే లేదనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామే అంటారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ వారికి ప్రత్యామ్నాయం, ఇప్పుడు కాంగ్రెస్కు మేము ప్రత్యామ్నాయం. ఎందుకు బీజేపీని సైడ్ ట్రాక్ చేస్తున్నారా వీళ్ళు? వీళ్ళ మాటలతోటి మాకు వచ్చేది ఏం లేదన్న. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం, జనం ఓటేసే విధానాన్ని నమ్ముకున్నాం. వీళ్ళలాగా మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు. నువ్వు ఒక్కొక్క నియోజకవర్గానికి 80 లక్షల నుంచి ₹1 కోటి పార్టీ ఫండ్ ఉందని వైట్ మనీ ఇచ్చినావు. అవి కాకుండా ₹1 ఇచ్చినావు. 119 నియోజకవర్గాలకి దాదాపు 240 కోట్లు ఇచ్చినావు. అది కాకుండా సభకి మీడియాను మేనేజ్ చేసేందుకు, ఈవెంట్ మేనేజ్ చేసేందుకు, టెంట్లు వేసేందుకు ఇంకో 100 కోట్లు ఖర్చు పెట్టినావు. 350 కోట్లు పెట్టి 30 నిమిషాలు మాట్లాడేందుకు నీ గొంతు భయపడుతున్నా నువ్వు వచ్చి బీజేపీ గురించి మాట్లాడితే ఏం మాట్లాడతాం శ్రీధర్ అన్న? ఆయన గురించి అయిపోయింది, నీ శకం ముగిసిపోయింది. నీ కొడుకు, నీ అల్లుడు గత 10 నెలల నుంచి ఏం మాట్లాడిరో ఇలా నువ్వు కూడా గదే మాట్లాడినావు. రైతు బంధు ఇత్తలేరు, రైతు బీమా ఇత్తలేరు, కరెంట్ వస్తలేదు. కొత్తగా మాట్లాడింది ఏముంది కేసీఆర్? ఏముంది కొత్తగా చెప్పు?
అందుకని చంద్రశేఖరరావు గారి శకం ముగిసింది. ఇప్పటికైనా వారు ఆయురారోగ్యాలను కాపాడుకొని 100 సంవత్సరాలు ఆ ఫామ్ హౌస్ లోపల మంచిగా ప్రశాంతంగా ఉండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తాను. తెలంగాణ సెంటిమెంట్ను మరొకసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీ వాళ్ళు కొంతమంది అంటున్నారు. అదే మరొకసారి తల్లిని చంపి బిడ్డను అని చెప్పి ఏ విధంగా ఉన్నారు పార్లమెంట్లో మోడీ మాట్లాడిన మరొకసారి ఆ అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చి తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చారని అనుకుంటున్నారా? అందుకని ఆ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్న పిల్లలు ఎవరు నీ దగ్గరికి వస్తలేరు, నీ పార్టీకి వస్తలేరు, నీ వెనకాల పోలరైజేషన్ అయితలేదంటే నువ్వు మాట్లాడి అరిగిపోయిన ముచ్చట చెప్తే కొత్తగా ఏం కనబడతలేదు. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అయినరు. అంతకంటే ముందే 7 మండలాలు సీలేరు అనేటువంటి ప్రాజెక్టు పోయింది. డిసెంబర్ 3, 2023 దాకా ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు 8 నెలలు కూర్చున్నారు మీరు ఆ కుర్చీలో. ఏనాడన్నా పోయి నాకు ఆ సీలేరు పవర్ ప్లాంట్ కావాలి, లేకపోతే 7 మండలాలు కావాలని నువ్వు కొట్లాడింది ఏంది, నువ్వు చేసింది ఏంది, నీకు ఎంపీలను ఇస్తే నువ్వు చేసింది ఏంది తెలంగాణకి? అరిగిపోయిన రికార్డు తెలంగాణ సెంటిమెంటు. 10 ఏళ్ళు నువ్వు పాలించి రేపు కాంగ్రెస్ వాడు 5 ఏళ్ళు పాలించినాక ఇంకా తెలంగాణ ఏంది, సెంటిమెంట్ ఏంది? భారతీయ జనతా పార్టీ లేకపోతే నీకు తెలంగాణ ఎక్కడిది? బేషరతుగా మేము బిల్లు పెట్టిన రోజు మద్దతు ఇస్తే నువ్వు కనీసం పార్లమెంట్లో కనబడలే ఆ రోజు. అట్లాంటి నువ్వు వచ్చి మా గురించి మాట్లాడితే ఎట్లా? మాకు తెలుసు దేశ హితమైంది, ప్రజల హితమైంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారని మాకు తెలుసు. తప్పకుండా మేము అదే దిశగా అడుగులేస్తూ ఉన్నాం. మీరు ఫీల్డ్లో చాలా వరకు తిరుగుతూ ఉంటారు, మీకు తెలుసు తెలంగాణలో ఉన్న వాళ్ళందరినీ కోటీశ్వరులను చేశాను, భూమర్దాలను ఎక్కడికో పెంచానని చెప్తున్నాడు. కానీ ఆ గ్రౌండ్లో సామాన్యుడు కొనలేదని చెప్పి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి మీరేమంటారు? తెలంగాణలో ప్రజలందరూ కోటీశ్వరులు అయినరు నాకు తెలియదు, కానీ నీ చుట్టాలందరూ మాత్రం కోట్లకు అధిపతులు అయినరు. అందరూ కూడా బాగా డబ్బులు సంపాదించుకున్నారనేది తెలంగాణ సమాజం విశ్వసిస్తున్నటువంటి విషయం. ఆ విషయంలో ఏమైనా సంజాయిషి ఇచ్చుకుంటే నువ్వు ఇచ్చుకోవాలి తప్ప తెలంగాణ ప్రజలంతా మీరు ఆశించినట్టు. సరే అయితే భూమి ఉన్నటువంటి వ్యక్తులు భూమి ధర పెరిగింది కాబట్టి కోటీశ్వరులు అవుతారు కావచ్చు. భూమి అమ్ముకొని బతకలేడు కదా రైతు. వ్యవసాయం చేసుకొని బతుకుతాడు. ఆ వ్యవసాయాన్ని పండుగ చేసిరా? మీ 10 సంవత్సరాల పాలనలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. పదే మీరు కేంద్రం ఏమి ఇచ్చిందని గత 10 ఏళ్లలో చెప్పింది, ఇప్పుడు కూడా చెప్పింది. కానీ ఆ విషయాన్ని కూడా అక్కడ మాట్లాడుతూ 11 ఏళ్లలో 11 పైసలు కూడా ఇవ్వలేదు తెలంగాణ కేంద్రం అని చెప్పి మరొక్కసారి అక్కడ మీ పైన కూడా విమర్శలు చేశారు సార్. ఎతి ప్రాసలు కలిసి వస్తాయని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే మనం ఏం చేయలేమన్నా. ఆయనకి యాదికుందో లేదో కానీ ఒక 3 మాటలు చెప్తా. బువ్వ ఉడికిందా లేదా అంటే 2 మెతుకులు చూస్తే తెలుస్తుంది. వాళ్ళ ఊరికి వచ్చిన గజ్వేల్లో కట్టిన రైల్వే స్టేషన్ మేము ఇచ్చినామన్నా, సిద్దిపేటలో కట్టిన రైల్వే స్టేషన్ మేము ఇచ్చినాం. ఇప్పుడు అక్కడ మధ్యలో కుమరవెల్లి దేవస్థానం దగ్గర కడుతున్న రైల్వే స్టేషన్ మేము ఇస్తున్నాం. 4 దశాబ్దాలుగా సిద్దిపేట మెదక్ జిల్లాలో సిద్దిపేట ప్రాంతానికి రైలు లేకపోతే ఆ రైలు కళని సాకారం చేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి పైసలు రావాలంటే నీ అల్లుడు తీసుకుపోయి సిద్దిపేటలో వేసుకున్నాడు. కేంద్రం పైసలు ఇస్తే స్వచ్ఛ భారత్ కింద. 2వ మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తే సంగారెడ్డిని చేయాలి, పాత జిల్లా కేంద్రం కాబట్టి. నువ్వు తీసుకొచ్చి నీ గజ్వేల్ వేసుకున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని అడుగు, నీ గజ్వేల్కి వస్తున్న రైలుని అడుగు, నీ గజ్వేల్ చుట్టేసుకున్న రింగ్ రోడ్డుని అడుగు. 11 పైసలు కాదు, 11 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినాం మేము తెలంగాణకి. నువ్వు కావాలని ఎత్తి ప్రాసల కోసం మాట్లాడడం తప్పితే ఇక్కడ కొత్తగా ఏం లేదనేది నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా కేసీఆర్ గారికి చెప్పదలుచుకున్నాను. ఆ ఫ్యామిలీకి సంబంధించి కొంత విభేదాలు ఉన్న హరీష్ రావు అందుకే మీటింగ్లకు దూరంగా ఉన్నాడు అనేది కొంత చర్చ జరిగిన మీటింగ్కి ముందు. నిన్నటి మీటింగ్తో అటువంటిది ఆ కుటుంబం మీద కానీ ఆ కుటుంబ దాని మీద ఏమన్నా విమర్శలు చేస్తారు? ఇప్పుడు ఆయన కేసీఆర్ అన్నట్టు ఆయన చెప్పకనే చెప్పిండు, నా రాజకీయ వారసుడు కేటీఆర్. అందుకని అటు కేసీఆర్ బొమ్మ ఉన్నది, ఇటు కేటీఆర్ బొమ్మ ఉన్నది. మధ్యలో హరీష్ అనేటోడు ఎవడు? చుట్టపోడు వచ్చిండు పోతాడు అంతే. అంతకంటే ఎక్కువ వాళ్ళు ఆయనకి ఏం విలువిస్తలేరు. ఈయనేదో బట్టలు చింపుకొని నేను గులాబీ జెండల్నే పుట్టినా, నేను గులాబీ జెండల్నే దత్తాని ఈయనేదో బురదేసుకుంటున్నాడు తప్ప ఈయన నాడ వల్కరించింది ఎవడు, దేకింది ఎవడు? పక్కన ఉన్న దుబ్బాక ఎమ్మెల్యే గురించి మాట్లాడింది కానీ సిద్దిపేట ఎమ్మెల్యే గురించి ఏం మాట్లాడలేదు. నీ పేరెత్తుకోవడం నీ మామకి ఇష్టం లేదు, నీ బామ్మర్దికి ఇష్టం లేదు, నీ మరదలకి ఇష్టం లేదు. ఇంకా నువ్వు ఎన్ని రోజులున్నా నువ్వు కరివేపాకువే. అవసరం తీరిన మరుక్షణం కరివేపాకుని ఎట్లా తీసేస్తారో, కూరకు వాసన వచ్చిన తర్వాత తినేటప్పుడు ఇష్టం లేని వాళ్ళు కరివేపాకుని ఎట్లా పడేస్తారో రేపు హరీష్ అనేటటువంటి వ్యక్తి పాత్ర టీఆర్ఎస్లో గంతే తప్ప ఏం లేదు. అది ఆయనకు కూడా తెలుసు. కానీ ఇక బయటకు ఏం చేయాలని ఏమీ అర్థం కాక అక్కడ పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు తప్పితే కొత్తగా ఏం లేదు. కరివేపాకు అందరి ఇళ్లలో కూరలు వేసుకుంటారు. ఒకవేళ మీ పార్టీకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా హరీష్ రావుని? ముందు ఆయన హరీష్ రావు అంటే ఆయన ఏడు ఉండాలనేది ముందు ఆయన నిర్ణయించుకోమన్నారు. నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు మా పార్టీ పెద్దలు ఆలోచిస్తారు. నేను అంత గొప్ప నిర్ణయం తీసుకునే స్థాయిలో లేను. నేను ఒక సామాన్య కార్యకర్తను. అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మా పార్టీ పెద్దలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. చివరిగా ఓవరాల్గా మీటింగ్ సంబంధించి ఒక మాట ఏం చెప్తారు తెలంగాణ సమాజానికి? అందులో ఏం లేదు అంటున్న మీటింగ్లో. గత 10 నెలలుగా కేటీఆర్ హరీష్ మాట్లాడిందే కొత్తగా కేసీఆర్ వచ్చి మాట్లాడిండు. కేసీఆర్ని జనం మర్చిపోతున్నారు అని చెప్పి గుర్తు చేసేందుకు బయటకు వచ్చిండు తప్ప అవైలబుల్లో ఉంటా అందుబాటులో ఉంటాను అన్నాడు సార్. నువ్వు ఫోన్ చేసి చూడనే ఏమైనా అపాయింట్మెంట్ ఇస్తాడేమో. ఇప్పుడు నువ్వు వచ్చిన తలుపు తీసుకున్న ఆఫీసులకి అట్లా ఎన్నడన్నా చంద్రశేఖరరావుని ఈ రాష్ట్రంలో ఎవరన్నా కలవగలిగితే ఆ కొడుకు బిడ్డ అల్లుడు తప్ప ఇంకెవరికైనా గేట్లు ఎప్పుడన్నా కుల్లా ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు కేసీఆర్కు సంబంధించి నిన్న సభలో ఏం మాట్లాడలేదు. గతంలోనే హరీష్, కవిత, కేటీఆర్ మాట్లాడిన మాటలే తప్ప ఎక్కడ కూడా ఆయన చేసినటువంటి
మాటల్లో కానీ ఆయన స్పీచ్లో ఎక్కడ కూడా పసలేదని చెప్తూనే మరొక పక్క కేసీఆర్ తడబడుతున్నాడు. ఆయన తడబాటు చూస్తేనే అర్థమవుతుంది ఆ పార్టీ కథము. కుటుంబానికి సంబంధించి మాత్రం కాస్త విభేదాలు. హరీష్ ఏ విధంగా అయితే చుట్టపు చూపు వచ్చిండో అదే విధంగా పక్కకెళ్లారని చెప్తూనే గతంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నక్సలైట్తో చర్చలు ఎందుకు జరపలేదు, వారు శాంతి చర్చలకు ఎందుకు పిలవలేదని ప్రశ్నిస్తూనే కొత్తగా అధికారం కోసమే నక్సలైట్లకు సంఘీభావం పలుకుతున్నారని చెప్పి కూడా ఎంపీ రఘునందన్ రావు కేసీఆర్ పై ఫైర్ అవుతున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.